మన ప్రధానంగా పివి గారు ఈరోజు ఐటీ సెక్టార్లో జరుగుతున్న చర్చ ఏదైతే ఉందో ఐటీ పెట్టుబడుల కోసం ఈరోజు ముఖ్యమంత్రి గారి బృందం అమెరికా పర్యటనలో ఉండడం, అదే క్రమంలో అంతకుముందు దావోస్ పర్యటనకు వెళ్ళడం ముఖ్యమంత్రి గారి బృందం ఐటీ పెట్టుబడుల కోసం. ఈ రెండు పర్యటనలు అంటే ఈ సుమారు 7 నెలల్లో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో 2 సార్లు ఐటీలో పెట్టుబడుల కోసం వెళ్ళారు. వెళ్ళిన తర్వాతకి మేము ఆబ్జెక్షన్ ఏంటంటే, ఓకే, ఇవాళ కొత్త ప్రభుత్వానికి పెట్టుబడులు రావాలని కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పెట్టుబడులు తేవాలి. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ అభివృద్ధి చెందాలి. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు అన్ఎంప్లాయ్మెంట్కి ఎవరైతే ఉన్నారో ఎంప్లాయ్మెంట్ రావాలని కోరుకుంటాం. బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ రేవంత్ రెడ్డి గారి బృందం సక్సెస్ కావాలని కోరుకుంటా ఉంది. కానీ ఈ సక్సెస్ అయ్యే క్రమంలో కొన్ని ఏమరపాటు చర్యలు ఏదైతే ఉన్నాయో, కొన్ని తొందర ప్రకటనలు ఏదైతే ఉన్నాయో, దాన్ని తెలంగాణ సమాజమే కాదు, ఆ పౌర సమాజం చూస్తూ కొంత ఇబ్బంది పడతా ఉంది. ఎందుకంటున్నామంటే అమెరికాలో ఇప్పుడు ప్రస్తుతం ఆర్థిక మాంద్యం జరుగుతూ ఉంది. ఏదైతే ఈ రోజు నిన్న ప్రకటించినటువంటి కంపెనీలు ఏదైతే కొన్ని కంపెనీలు ఇక్కడికి వస్తా ఉన్నవి, ఆ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయంటే ఆ కంపెనీల పరిస్థితి ఏందని గతంలోనే దావోస్ పర్యటన పోయినప్పుడు 40,000 కోట్ల పెట్టుబడులు సాధించామని చెప్పేసి పెద్ద ఎత్తున హోర్డింగ్స్ పెట్టారు, పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఆ పెద్ద ఎత్తున చేసుకున్న ప్రచారంలో వీళ్ళు గోడి ఇండియా అనే కంపెనీ 8,000 కోట్లు పెట్టుబడి పెట్టిందని చెప్పేసి వీళ్ళు ప్రధానంగా చెప్పినారు. అప్పుడే మేము చెప్పాం, గోడి ఇండియా అనేటువంటి ఏదైతే ఆ సంస్థ ఉందో ఆ సంస్థ యొక్క ఆదాయం ఎంత, ప్లస్ మైనస్లు ఎంత అని తెలవకుండా ఊకనే మీరు 8,000 కోట్లని మాట్లాడుతూ ఉన్నారు. కనీసం వాళ్ళ యొక్క ఆదాయానికి దీనికి సంబంధించి 1,000 కోట్లకు సంబంధించి చెప్తా ఉన్నారు. వాళ్ళ ఆదాయం తక్కువ ఉందని చెప్పేసి మేము ఆ రోజు చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈ సంస్థ సంబంధించి ఏదైతే ఇంకో సంస్థ జేఎస్డబ్ల్యూ సంస్థ 2022లో చేసుకున్న ఒప్పందం 9,000 కోట్లు మళ్ళీ మీ కేటీఆర్ సమక్షంలో జరిగితే మళ్ళీ దాన్ని మేమే చేసుకున్నామని చెప్పేసి దాన్ని కూడా చెప్పారు. ఈ విధంగా అనేక సంస్థల విషయాల పట్ల తప్పుడు చేస్తా ఉన్నారు. అది చేయకండి, మీరు ఏదంటే కొత్త చేస్తే చేయండి. అదేవిధంగా ఇప్పుడు కాగ్నిజెంట్ అనే సంస్థ ఉందండి. ఆ కాగ్నిజెంట్ అనే సంస్థ ద్వారా ఇప్పుడు కొన్ని వేల కోట్ల పెట్టుబడులు తెస్తామని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కొంతమందికి 18,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి అదే సంస్థ హైదరాబాద్ లో ఇన్ని సంవత్సరాలు చెప్తుంటే 7,000 మంది ఉద్యోగుల్ని గత సంవత్సరమే తొలగించింది కాగ్నిజెంట్ అనే సంస్థ. అదేవిధంగా ఆఫీస్ స్పేస్ లీజును రద్దు చేసుకుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆఫీస్ స్పేస్ ఉందో దాని విస్తరణను రద్దు చేసుకుంది. మరి ఆ సంస్థ ఎట్లా ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెడితే ఎక్కడ ఉద్యోగాలు ఇస్తుంది? ఇటువంటి అనవసరమైనటువంటి మీ ప్రచారం కోసం లేని కంపెనీలను సృష్టించి దానికి లేని ఆ పెట్టుబడులు సృష్టించి ఏదో హైప్ తీసుకురావాల్సిన అవసరం లేదు, ఉన్న వాస్తవాలు తీసుకురాని అని చెప్పి కేటీఆర్ గారు ట్వీట్ చేశారు. భారత రాష్ట్ర సమితిగా మేము కూడా అదే చెప్తా ఉన్నాం. ఒకవైపు ఏమంటారు, మీరేం చేసిరని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. సార్, మేమేం చేయకనే తెలంగాణ హైదరాబాద్ అనేది ఐటీకి హబ్ అయిందా సార్? బెంగళూరు తర్వాత తదంతరం స్థానం హైదరాబాద్ ఆక్రమించిందా సార్? ఐటీ కంపెనీలకు సంబంధించిన ఐటీ ఎగుమతులు తెలంగాణలో 2014లో సార్ 57,000 కోట్ల ఐటీ ఎగుమతులు ఉంటే దాన్ని 2,41,000 కోట్లకు కేటీఆర్ గారు ఆ రోజు కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో ఐటీ మినిస్టర్ గా చేర్చడం జరిగింది. అదేవిధంగా ఐటీ ఉద్యోగాలకు సంబంధించి 3,23,396 ఉద్యోగాలు ఉండే సార్ 2014-13 సంబంధించి ఇయర్ లో. తదనంతరం ఇది 10 లక్షలకు పెంచేటట్టు చేసినాం. అంటే ఐటీ ఎగుమతులు పెరిగినవి, అదేవిధంగా ఉద్యోగాల కల్పన కూడా పెంచగలిగినాం మేము, అది కేటీఆర్ గారి మార్గదర్శకత్వంలో. అదేవిధంగా సార్ తెలంగాణ సమాజం అంతకుముందు ఎడి తెలంగాణ గుడ్డి తెలంగాణ, ఈ తెలంగాణకి ఏం తెలుసు అని మాట్లాడుతున్నటువంటి సమాజానికి ఎడి తెలంగాణ కాదు, ఇది యాపిల్ లాంటి సంస్థకు ఇక్కడ కేంద్రంగా మారిందని చెప్పగలిగినాం. గుడ్డి తెలంగాణ కాదు, ఇది తెలంగాణ రాష్ట్రం అనేది గూగుల్ లాంటి సంస్థకు ఇక్కడ కేంద్రంగా మారిందని చెప్పేసి అన్నాం. ఇలా గూగుల్ కూడా 2వ కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించడం కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, అనేక కంపెనీలు చెప్పుకుంటూ పోతే అసలు ఒక్కటి కాదు, ఫేస్బుక్ కావచ్చు, అనేక సంస్థల్ని మరి కేటీఆర్ గారు ఆ రోజు ఐటీ మినిస్టర్ గా ఉండడం, వారికి ఉన్నటువంటి నైపుణ్యతతోటి, వాటికి ఉన్నటువంటి తెలివితేటలతోటి ఇన్ని కంపెనీలని హైదరాబాద్ తీసుకురావడం జరిగింది.